అందరికీ నమస్కారం. మీ సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు విజయానికి దారి అదే తెరుస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 86వ కథను చెప్పుకుందాం. కథ పేరు కష్టాలు కడతేర్చిన ఉత్తరం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? 60 సంవత్సరాల నిరుపేద వృద్ధుడు ఆ వయస్సులో కష్టపడలేక జైలులో ఉన్న తన కుమారునికి ఈ విధంగా లేఖ రాశాడు. బాబు, చెయ్యని నేరానికి నిరాధార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు. తోటలో కూరగాయలు సాగు చేద్దామంటే నా పరిస్థితి ఏం బాగాలేదు. మనుషులను పెట్టి సాగు చేద్దామంటే చేతిలో అంత డబ్బు లేదు. చాలా బాధలో ఉన్నాను. నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. పొలంలో నేల గట్టిగా ఉంది. నువ్వు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని రాశాడు. ఆ లేఖను కొడుకుకి మరియు రాష్ట్రపతికి పోస్ట్ చేశాడు క్షమాభిక్ష కోసం. 2 రోజుల తర్వాత కొడుకు నుండి జవాబు వచ్చింది. నాన్నగారు, మీరు పొలం తవ్వొద్దు. ఎందుకంటే నేను హత్య కేసులో ఇరుక్కున్నాను. దానికి సంబంధించిన ఆధారాలు ఆ పొలంలోనే ఉన్నాయి. నేను త్వరలోనే వచ్చేస్తాను. వచ్చాక ఆ పని చూస్తా అని రాశాడు. ఆ ఉత్తరాన్ని జైలర్కి ఇచ్చి తన తండ్రికి ఇవ్వమని చెప్తాడు. కానీ దాని ఒక కాపీని జైలర్ సిబిఐ అధికారులకు ఇస్తాడు. అది చదివిన ముసలాయనకు ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు ఉత్తరం చదివిన సిబిఐ వాళ్ళు మాత్రం వచ్చి ఇల్లంతా సోదా చేసి పొలమంతా తవ్వి ఎటువంటి ఆధారాలు దొరకకపోయేసరికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత రోజు కొడుకుని చూడడానికి తండ్రి జైలుకి వెళ్ళాడు. అప్పుడు, నాన్న, ఇక పొలంలో ఏమి కావాలంటే అవి వేసుకో. నేను లేని లోటు సిబిఐ వాళ్ళు తీర్చారు కదా. సిబిఐ వాళ్లకు ఎలాంటి రుజువులు దొరకలేదు కాబట్టి నేను నిర్దోషిని. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. త్వరలోనే నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడు. కథలో మనసుంటే మార్గం ఉంటుందని తెలుసుకున్నాం. కష్టాల్లో ఉన్నవారికి ఏదో చేయాలనే తపన అందరికీ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు సహాయం చేయాలనుకున్నా కూడా పరిస్థితులు, సమయం అనుకూలించక నిస్సహాయులుగా ఉండిపోతాం. మన వాళ్ళే అయినప్పుడు ఆ తపన రెట్టింపు అవుతుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు దూరంలో ఉన్న అమ్మకు మందులు కొనిపెట్టలేదని బాధపడడం కన్నా అదే ఊరిలో ఉన్న స్నేహితుడి సహాయంతో అమ్మ అవసరాలను తీర్చవచ్చు. విల్ పవర్ ఈజ్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ దట్ ఎనేబుల్స్ యూ టు మేక్ డెసిషన్స్ అండ్ క్యారీ దెమ్ అవుట్. మీరు సహాయం చేయాలని ఉన్నా చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న 3 సందర్భాలను రాసుకొని యుక్తితో ఏం చేయగలం అని నిర్ణయించుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి మన 86వ కథ సమాప్తం.